వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటంటే కనుక వంట గ్యాస్ సిలిండర్ ధర అనేది పెరగడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి. వంట గ్యాస్ సిలిండర్ ధరను చమురు సరఫరా చేసే కంపెనీలు 50 రూపాయల చొప్పున పెంచినట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి అయిన హర్దీప్ సింగ్ పురి గారు సోమవారం వెల్లడించడం జరిగింది. ఉజ్వల సాధారణ విభాగ వినియోగదారులకు వంట గ్యాస్ ధరలు పెరిగాయని తెలిపారు. సాధారణ వినియోగదారులకు ఢిల్లీలో 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర 803 రూపాయల నుంచి 853 రూపాయలకు పెరిగింది. ఉజ్వల పథకం కింద సిలిండర్ ధర 503 రూపాయల ధర ఉండేది. దాని నుంచి ఇప్పుడు 553కు చేరింది. ఇది ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఈ ధరలు అనేది అమలులోకి వస్తాయి. విజయవాడలో వంట గ్యాస్ సిలిండర్ ప్రస్తుత ధర చూసుకున్నట్లయితే 825.50 కాగా అది 875.50 అవుతుంది. హైదరాబాద్లో ప్రస్తుత ధర చూసుకున్నట్లయితే 855 కాగా 905 రూపాయలకు చేరుతుంది. ఈ నెల 7వ తేదీలోపు సిలిండర్ కోసం ఆన్లైన్లో చెల్లింపు జరిపిన డెలివరీ 8వ తేదీ తర్వాత వస్తే మిగిలిన 50 రూపాయలు కూడా వినియోగదారులకు చెల్లించాల్సి ఉంటుంది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 2 రూపాయల చొప్పున పెంచుతున్నట్లు ప్రభుత్వం సోమవారం ప్రకటించడం జరిగింది. ఈ భారాన్ని చమురు విక్రయ సంస్థలే భరించనున్నాయి. ఇంధన రీటైల్ ధరల్లో ఎటువంటి మార్పులు చేయనందున వినియోగదారులపై ఈ భారం పడదు. అంతర్జాతీయంగా చమురు ధర భారీగా తగ్గినందున ప్రభుత్వం సుంకాలలో మార్పులు చేసింది. తాజా పెంపు తర్వాత లీటర్ పెట్రోల్పై ఎక్సైజ్ సుంకం 13 రూపాయలకు, డీజిల్పై 10 రూపాయలకి చేరింది. ఈ నెల 8 నుంచి ఈ పెంపు అమలులోకి రానుంది. 2021 ఏప్రిల్ తర్వాత అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కనిష్ట స్థాయికి చేరాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడంతో మాంద్యం రావచ్చునని భయాలు పెరిగాయి. ఫలితంగా చమురుకు గిరాకీ భారీగా పడిపోవచ్చునన్న అంచనాలే ప్రస్తుతం స్థితికి కారణమని చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.